హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైష్ణవి బ్యూటిఫుల్ వరల్డ్. ఈ వీడియోలో మటన్ కర్రీ మా నాని కోసం అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మటన్, మసాలా. ఈ మసాలా ఈ వీడియోలో చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేయాలి. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు. ముందుగా మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పసుపు యాడ్ చేసి మొత్తం కలపాలి. ఇలా అంతా ముక్కలకు పట్టే విధంగా అంతా కలిపిన తర్వాత దీనిలోనికి కారం, రుచికి సరిపడినంత కారం తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఉప్పు, కారం రెండు యాడ్ చేసి తీసుకుంటున్నాను. ఇలా రుచికి సరిపడినంత కారం ఇలా వేసి అంతా ముక్కలకు పట్టే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, మిర్చి, ఇలా కొత్తిమీరను శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా కుక్కర్ పెట్టాలి. కుక్కర్ వేడెక్కాక ఆయిల్ వేయాలి. ఇక్కడ నేను రైస్ బ్రెయిన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి వేసి ఫ్రై చేయాలి. కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా కలిపి పెట్టిన మటన్ అంతా ఇందులో వేసి మొత్తం ఒకసారి కలపాలి. ఇలా అంతా కలిపిన తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు వీటిలోకి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి దగ్గర పడనివ్వాలి. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా విజిల్ చల్లారేలోపు మటన్ మసాలా ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, వెల్లుల్లి, కొబ్బరి, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు. ఇప్పుడు వీటిని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో వేసి ఇలా దూరగా వేయించుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత గ్రైండర్ గిన్నెలోకి తీసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి వెల్లుల్లి వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము. ముందుగా ప్రిపేర్ చేసిన మటన్ మసాలా అంతా తీసుకొని ఇందులోకి వేయాలి. ఇలా అంతా వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి 5 మినిట్స్ వరకు దగ్గర పడనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీకరమైన మటన్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది అన్నంలోకి, చపాతీ, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ మా నాని కోసం ఇలా నేను ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.